స్వామివారి రథం బయలుదేరిపోతోందన్నారు. చాలా బెంగ పెట్టుకుని, స్వామి నువ్వు రథం మీద బయలుదేరుతున్నావుట, ఒక్క రథం ఎక్కేటప్పుడు మాత్రం నిన్ను ముట్టుకునే అవకాశం ఉంటుందిట. నేను నిన్ను ముట్టుకోవాలనుకున్నాను, నిన్ను దర్శించాలనుకున్నాను, సేవించాలనుకున్నాను, కానీ నాకు అస్వస్థత కలిగింది, శరీరం సహకరించట్లేదు, నేను నడవలేకపోతున్నాను, నాకు స్వస్థత కలిగి నేను వచ్చే వరకు రథం కదలకుండా అలా ఆపు, నేను వస్తానన్నాడు. విన్నాడు జగన్నాథుడు ఆయన మనసులో అనుకున్న మాట. విని నందిఘోషన్న ఆయన రథం రథయాత్ర నాడు ఎంతమంది తోసినా, ఎంతమంది తాళ్లు పట్టుకు లాగినా, ఏం చేసినా అంగుళం కూడా కదల. ఆ సాల్బేగికి స్వస్థత కలిగి ఆయన మళ్ళీ పూరి వచ్చి రథం దగ్గరికి వచ్చి, స్వామి నన్ను కటాక్షించాడు, రథం కదలలేదు, నన్ను అనుగ్రహించాడు, స్వామి కారుణ్యానికి నేను ఏమని చెప్పగలనని అక్కడే ఉండి రథానికి ప్రదక్షిణం చేసి నమస్కరించిన తరువాత ఆయన తాడు పట్టుకు లాగితే అప్పుడు రథం కదిలింది. ఇప్పటికీ రథయాత్రకి వెళ్ళేటప్పుడు ఆ సాల్బేగ్ సమాధి ఎక్కడ ఉందో అక్కడ జగన్నాథ రథం ఆగుతుంది. కాసేపు ఆగి సాల్బేగ్ సమాధి వంక చూసి అప్పుడు వెడతాడు పరమాత్మ. అంటే ఆయన కారుణ్యానికి హద్దు ఎక్కడుంది? హద్దు లేనటువంటి కారుణ్యం ఉన్నవాడెవరో ఆయనే పరమాత్మ.